శ్రీ సాయి సచ్చరిత్ర 22వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఈ భాగంలో అమీర్ షక్కర్ వృత్తాంతాన్ని దర్శించుకుందాం. ముందు భాగంలో ద్వారకామాయి వేరు కాదని, నేను వేరు కాదని బాబా మనకు స్పష్టంగా తెలియజేశారు. అమీర్ షక్కర్ అనే వ్యక్తి దళారి వ్యాపారం చేసుకునేవారు. వీరు కొరాలే అనే గ్రామంలో ఉండేవారు. ఇది కోపరగావ్ తాలూకాలోనే ఉండేది. వీరు బాబాగారి భక్తుడే. కానీ వీరికి సంధివాత రోగం వచ్చింది. బాగా కీళ్ళ నొప్పులు వచ్చాయి. వ్యాపారం చేసుకోలేకపోయాడు. అందుకని వ్యాపారాన్ని మానివేసి షిరిడీకి వచ్చారు ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలి అని. బాబాగారిని దర్శించుకున్నాడు. బాబాగారి పాదాలకు నమస్కరించాడు. తన రోగాన్ని నయం చేయమని బాబాగారిని ప్రార్థించాడు. బాబాగారు చెప్పారు, ప్రశాంతంగా చావడిలో ఉండు. ప్రశాంతంగా అన్నమాట చాలా ప్రధానం. ఎందుకో మళ్ళీ మనం చూద్దాం. కాబట్టి ప్రశాంతంగా చావడిలో ఉండు అని బాబాగారు ఆజ్ఞాపించారు. సరే, వెళ్ళి చావడిలో ఉన్నాడు అమీర్ షక్కర్. ఆ చావడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చాలా పురాతనమైన కట్టడం. కప్పు బాగలేదు, నేల బాగలేదు. నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది. గోడలు చూస్తే చుట్టూ కన్నాలు, కంతలు, తొండలు, బల్లులు, పాములు, తేళ్ళు స్వేచ్ఛగా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆ ఊరి కుక్కలు అక్కడే ఉండేటివి. కొంతమంది కుష్ఠరోగులు అక్కడే ఉన్నారు. అక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగానే ఉంది అమీర్ షక్కర్కి. ఇతనికి ఉన్న పలుకుబడికి షిరిడీలో ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలు కల విడిదిలో ఉండగలడు. కానీ బాబాగారి ఆజ్ఞ చావడిలో ఉండమని. ఒకసారి వాన వచ్చింది. ఆ వానకి కప్పు ఉరుస్తూ ఉంది. చావడి మొత్తం తడిసిపోయింది. ఒకటే చలిగాలి. అటువంటి తేమ వాతావరణం. ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని అసౌకర్యాలు ఉన్నా అతని అదృష్టం ఏంటంటే రోజు విడిచి రోజు బాబాగారు మసీదు నుంచి చావడికి వచ్చేవారు. చావడిలో రాత్రి ఉండేవారు. అలా బాబాగారి సాన్నిధ్యం వీరికి దొరికింది అమీర్ షక్కర్కి. బాబాగారి సాన్నిధ్యమే మహాప్రసాదం అనుకున్నాడు. బాబాగారి వచనం చావడిలో ఉండు ప్రశాంతంగా అని. కాబట్టి బాబాగారి వచనమే ఔషధం అనుకున్నాడు. కాబట్టి అక్కడ ఆయన ఉంటూ ఉన్నారు. కీళ్ళ నొప్పి ఎక్కువ కాసాగింది. రోగ తీవ్రత ఎక్కువ అవుతుంది. సహజంగా అతడి రోగానికి ఈ తేమ వాతావరణం సరిపోయింది. కాకపోయినా అతడు బాబాగారి పట్ల ఉంచిన పూర్తి విశ్వాసం ఈ వాతావరణాన్ని అతనికి సరిపోయేట్టు చేసింది. బాబాగారు సరిగ్గా కోరుకునేది ఈ విశ్వాసాన్నే. ఈ విశ్వాసం కోసమే బాబాగారు ముందు మీర్కర్త అన్నారు, తల్లికి తన బిడ్డల పట్ల అత్యంత ప్రేమ. బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి వారిని ఎలా రక్షిస్తుంది అన్నారు. అమీర్ షక్కర్ ఆ విశ్వాసాన్ని తన పట్ల ఇప్పుడు ఉంచారు. కాబట్టి బాబాగారు అటువంటి అననుకూల వాతావరణంలో అతను ఉన్నా అతడి ఆరోగ్యానికి అది సరిపోయేట్టు చేశారు. అలా అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతూ ఉంది. ఒక్కసారి గమనించండి, బాబాగారు ఎటువంటి ప్రదేశంలో ఉంచారు అతన్ని. సహజంగా అతడి రోగానికి వ్యతిరేకంగా ఉండే వాతావరణం. ఇలా ఉంటాయి బాబాగారి చర్యలు. బాబాగారి ప్రతి చర్య ఇలా వింత గొలుపుతూ ఉంటుంది. మిరికర్త అదే మాట అన్నారు బాబా, ఊరికే చూడటమే కానీ ఈమె యొక్క వింత చర్యలను ఎవరు అర్థం చేసుకోలేరు, ఎవరికి అర్థం కావు అన్నారు. ఒక్కసారి బాబాగారి వింత చర్యలు మనం గుర్తుకు తెచ్చుకుంటే, మొదటి అధ్యాయంలోనే బాబాగారు గోధుమలు విసిరారు మసీదులో. హేమడ్ పంత్ గారు చూశారు. హేమడ్ పంత్ గారికి గోధుమలు ఎందుకు విసిరారో అర్థమైందా? కాలేదు. కాసేపటికి చావడానికి సిద్ధంగా ఉన్న మేకను నరకమన్నారు బడే బాబాను, శ్యామాను, దీక్షిత్ను. ఎవరికైనా అర్థమైందా? కాలేదు. 2 మేకలను 32 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి బాబాగారు మసీదుకు తీసుకువస్తే అంత ఖర్చు పెట్టారు బాబా అన్నారే కానీ వారు ఎందుకు కొన్నారో ఎవరికైనా అర్థమైందా? పోనీ శ్యామకు, తాత్యాకు అర్థమైందా? లేదు. బూటీతో ఈ మందిరం పూర్తయితే మనమే ఇక్కడికి వచ్చి ఉందాం అని బాబాగారు అంటే బూటీకి అర్థమైందా? బాబాగారు తమ శరీరాన్ని విడిచేందుకు 2 ఏళ్ల ముందే ఇదే నా సీమోల్లంఘన అని స్పష్టంగా చెప్తే ఎవరికైనా అర్థమైందా? తాసగణకి అనుమానం వస్తే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకా పనిపిల్ల నీ సందేహాన్ని తీర్చుతుంది అని అంటే అక్కడ ఉన్నవారికి ఎవరికైనా అర్థమైందా? లేదు. కాబట్టి బాబాగారి ఇటువంటి వింత చర్యలు ఎవరికి ఎప్పటికీ అర్థం కావు. చేయాల్సిందల్లా
వారి మాటను పూర్తిగా నమ్మటమే. వారి అటువంటి శక్తిని సమర్థతని మనం గ్రహించగలిగితే చాలు. బాబాగారి చికిత్సా విధానం ఇలాగే ఉంటుంది. బూటీకు విరోచనాలు వస్తే ఏ మందులు వాడమంటారు బాబా అని అంటే ఖీర్ కలిపివు అన్నారు ఒకసారి. ఇంకొకసారి తమ చేత్తో నీకు విరోచనాలు ఆగిపోవాల్సిందే అని శాసించారు, ఆగిపోయినాయి. చలి జ్వరం బాబా అని అంటే కుక్కకు పెరుగన్నం పెట్టు అన్నారు. ఇలా విచిత్రమైన చికిత్సలు ఉంటాయి బాబాగారి వద్ద. కనుక బాబాగారి ఏ చర్యను అర్థం చేసుకుందామని గట్టిగా ప్రయత్నించబల్లా అది మనకు అవసరమైతే వారు తెలియచేస్తారు. మనం చేయాల్సిందల్లా వారిని పూర్తిగా విశ్వసించి వారి సమర్థతను గుర్తించి వారు చూపిన మార్గంలో నడవటమే. ఆ విశ్వాసాన్ని అమీర్ శక్కర్ ఇక్కడ ఉంచారు. కాబట్టి ఇటువంటి వాతావరణం అతడికి సరిపోయేట్టు చేశారు బాబా. ఇంకొక నియమాన్ని పెట్టారు బాబా. చావడిలోనే ఉండాలి, 9 మాసములు ఉండాలి. కనీసం మసీదుకు కూడా రావద్దన్నారు, తమ దర్శనానికి రావద్దన్నారు. ఇటువంటి ఆంక్షలు పెట్టారు. సరే, దర్శనానికి అతడు మసీదుకు పోకపోయినా చావడిలోనే ఉంటున్నాడు కాబట్టి ప్రతిరోజు బాబాగారు లెండికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, భిక్షకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాబాగారి దర్శనం అవుతూ ఉంటుంది. పైపెచ్చు రోజు విడిచి రోజు మసీదు నుంచి బాబా చావడికి వస్తున్నారు. చావడిలో పూజా హారతి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇతడు పూజా హారతిని కూడా చూస్తూ ఉన్నాడు. పూజా హారతి అయిపోయిన తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబాగారితో పాటు చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఇలా బాబాగారి సాంగత్యం దొరికింది, సాక్షాత్తు భగవంతుడి సాంగత్యం దొరికింది. ఎంత అదృష్టం కావాలి, ఎంత భాగ్యం కావాలి, సాక్షాత్తు భగవంతుడితో సాంగత్యం. ఎన్ని జన్మలు తపస్సు చేశాడో శక్కర్. కానీ మాయ ఎలా ఉంటుందో చూడండి. ఇలా బాబాగారి సాంగత్యాన్ని పొందాడు, ఇంతటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. ఇదే అతని మహాభాగ్యం. కానీ దీన్ని గుర్తించలేకపోతూ ఉన్నాడు. ఇటువంటి సాంగత్యం పొందాలి అని అంటే, ఇటువంటి సుఖాన్ని, ఇటువంటి ఆనందాన్ని అనుభవించాలి అని అంటే ఎవరికైనా సరే దుర్లభం. కానీ అయాచితంగా బాబాగారి సాంగత్యం లభించింది, దానిని గుర్తించలేకపోతూ ఉన్నాడు. గుర్తించలేకపోవడమే దురదృష్టం. అతనికి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది, అతని ఆలోచన విధానం మారుతూ ఉంది. ఇది మాయ. భగవంతుడికి మనకు ఎంత అడ్డుగా నిలుస్తుందో చూడండి. ఆలోచిస్తున్నాడు అమీర్ శక్కర్. ఇక్కడ బందీఖానా లాగా ఉంది, ఎటువంటి సుఖము లేదు, విసుగు వస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఆలోచించాడు, నిశ్చయించుకున్నాడు. ఇక చావడిలో ఒక్కరోజు కూడా ఉండకూడదు అని అనుకున్నాడు. బాబాగారికి చెప్పకుండా బాబాగారు తనకు నియమించిన ప్రదేశాన్ని అంటే చావడిని వీడి షిరిడి వదిలి కోపర్గావ్ వెళ్ళాడు. ఒక ధర్మసత్రంలో చేరాడు. దీన్ని కొద్దిగా మనం గ్రహిస్తే బాబాగారి సాంగత్య సుఖంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వేరే ఊరికి వెళ్ళాడు. బాబాగారు తమకు నియమించిన ప్రదేశాన్ని వీడి వెళ్ళాడు. అంటే భగవంతుడి సాంగత్యానికి దూరమయ్యాడు. కారణం ఏంటి? అతని మనసులో సుఖాలను పొందాలి అన్న లాలస. ఈ కోరిక ఎప్పుడైతే జనించిందో, సుఖాన్ని పొందాలి అని కోరిక వచ్చిందో, సుఖాలను పొందాలన్న ఈ కుతూహలం పెరిగిందో, సహజంగా మనసు భగవంతుడిని లేదా గురువుని మర్చిపోయింది. వారి సాంగత్యాన్ని కోరుకోలేదు. ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు, తను దుఃఖంతో ఉన్నప్పుడు, తన ఊరిలో ఉన్నప్పుడు బాబాగారు గుర్తుకు వచ్చారు. బాబాగారి వద్దే ఈ రోగం నయమవుతుంది అనుకున్నారు. బాబాగారి వద్దకు వచ్చారు. బాబాగారి పట్ల విశ్వాసాన్ని చూపాడు. ఆరోగ్యం కాస్త మెరుగైందో లేదో ఇప్పుడు సుఖం కావాల్సి వచ్చింది. ఈ సుఖం కావాలి అన్న ఈ కోరిక బాబాగారికి లేదా భగవంతుడికి దూరం చేస్తూ ఉంది. అందుకే మనసు సుఖాలలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకే రారు. భగవంతుడు గుర్తుకొచ్చేది దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే. అందుకు కుంతీదేవి, అయ్యా నీ నామస్మరణ ఎప్పుడు నాలో జరిగేటట్టు నాకు దుఃఖాల పరంపరను ఇవ్వు అని ప్రార్థించింది. ఇటువంటి దురదృష్టాన్ని మనం ఇక్కడ శక్కర్లో గమనించవచ్చు. బాబాగారికి దూరమయ్యారు. సరే, వచ్చి ధర్మసత్రంలో చేరాడు. ధర్మసత్రంలో తను ఇంకొక ఫకీర్ ఉన్నారు, అంతే, ఇంకెవరూ లేరు. రాత్రి సమయం. ఆ ఫకీర్ కూడా కాసేపటికి చనిపోయేట్టు ఉన్నాడు. అతనికి చాలా దాహంగా ఉంది. కాస్త మంచినీరు త్రాగించమని శక్కర్ని అడిగాడు. శక్కర్ మంచినీరు త్రాగించాడు. అంతే, శక్కర్ మంచినీరు త్రాగించగానే అతడు మరణించాడు, అదిరిపోయాడు. రాత్రి సమయం
ఇంకెవరూ లేరు, అతను చనిపోయాడు, తెల్లవారితే ప్రజలు పోలీస్ వస్తారు, అతడి గురించి విచారణ చేస్తారు, ఉన్నది తనే కాబట్టి తను నిజం చెప్తాడు, అయ్యా నేను మంచినీరు ఇచ్చాను అతడు త్రాగి చనిపోయాడు అని. ఇతడు నిజం చెప్పినా వాళ్ళు నమ్మరు, అతడి మరణానికి ఇతడికి సంబంధం ఉంది అనుకుంటారు. మొట్టమొదట ఇతడిని జైల్లో పెడతారు. తర్వాత కేసు జరుగుతుంది, విచారణ చేస్తారు, ఎప్పటికో తేలుతుంది అతడు సహజంగా మరణించాడని. అప్పటి వరకు షక్కర్ జైల్లో ఉండాలి. ఇప్పుడు చావడిని బందీఖానా అనుకొని ఇంత దూరం పారిపోయి వచ్చారు, బాబాగారికి కూడా చెప్పకుండా. ఇప్పుడు ఈ పరిస్థితిలో తిరిగి నిజమైన బందీఖానాకి పోతానేమో అని భయం వేసింది. అంతే, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే షిరిడీకే వెళ్దామని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, బాబా ఇలా చేశారేమిటి, ఇదెక్కడి పాపం ముంచుకొచ్చింది, బాబా చేశారా ఇలా? ఇప్పుడు బాబాగారు గుర్తుకొస్తున్నారు. అదే మనం చేశా, సుఖాన్ని కోరుకున్నప్పుడు భగవంతుడు గుర్తుకు రాలా, ముందు దుఃఖంలో ఉన్నప్పుడు బాబాగారు గుర్తుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చింది తిరిగి భగవంతుడు గుర్తుకొస్తున్నాడు. ఇది మనిషి నైజం, ఇది మాయా ప్రభావం. కాబట్టి బాబాను అడుగుతున్నాడు, బాబా ఇలా చేశారేమిటి? బాబాగారు ఎప్పుడు చేయలేదు, బాబాగారు ఎప్పుడు శ్రేయస్సునే చేస్తారు, చేసుకుంది తనే, అందుకే బాబాగారికి దూరం అయ్యారు. ఇటువంటి పరిస్థితిని తనే చేతులారా కొని తెచ్చుకున్నాడు. ఇటువంటి పాపం ముంచుకొచ్చింది ఏమిటి, ఇది నా కర్మే ఎలా ఫలించింది అని నాకు నిశ్చయంగా తెలుసు బాబా. మీ ఆజ్ఞను మీరి కోపరుగా వచ్చాను, అందుకే నాకు శిక్ష. బాబా నన్ను ఈ కష్టం నుంచి బయటికి లాగి తీసుకువెళ్ళి షిరిడీలో పడేయండి. కాబట్టి ఏ షిరిడి నుంచి బాబాగారికి చెప్పకుండా పారిపోయి వచ్చాడో తిరిగి ఇప్పుడు అదే షిరిడీకి ప్రయాణమవుతూ ఉన్నాడు. భయం భయంగా అమీర్ షక్కర్ నడుస్తూ ఉన్నాడు, ముందుకు నడుస్తూ ఉన్నాడు, వెనుకకు చూస్తూ ఉన్నాడు, నడుతో బాబా బాబా అనుకుంటూ ఉన్నాడు. చావడికి చేరితే కానీ తన మనసుకు శాంతి లభించదు అని చింతిస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు, షిరిడి చేరాడు, చావడి చేరాడు. చావడికి చేరాక తన మనసుకు ప్రశాంతత అనిపించింది. ఇలా జరిగాక అతడు చెడు మార్గాన్ని వదిలి మంచిగా ప్రవర్తించసాగాడు అన్నారు హేమాడ్ పంత్. ఇప్పటి వరకు ఎటువంటి చెడు మార్గంలో ఉన్నారో ఒక్కసారి గమనిద్దాం. చావడిలో బాబాగారి సాంగత్య సుఖం అతనికి దొరికింది. ఈ సుఖాన్ని గుర్తించలేక ఇంకా ఏదో సుఖాన్ని కావాలి అనుకున్నాడు. ఆ సుఖం ఇక్కడ లభించదు అని ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నారు. ఆ సుఖం ఇక్కడ లేదనుకొని ఇక్కడ విసుగు పుట్టింది. ఆ విసుగు పుట్టగానే ఎక్కడికో వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ వెళ్ళడం కూడా బాబాగారి ఆజ్ఞను ధిక్కరించి, బాబాగారు తనకు నియమించిన నియమాన్ని ధిక్కరించి, పోనీ షిరిడి వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాబాగారి అనుమతి కావాలి కదా, ఆ సంప్రదాయాన్ని కూడా వ్యతిరేకించి నేరుగా కోపర్గాం వెళ్ళాడు.